టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర రెండో రోజు ములుగు జిల్లాలో కొనసాగుతోంది. యాత్రకు ముందు రామప్ప దేవాలయంలో రామలింగేశ్వరుడికి ఆయన పూజలు చేశారు. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతిని కాలగర్భంలో కలిపే ప్రయత్నం చేస్తున్నారని సీఎం కేసీఆర్ పై ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాకతీయుల రాజు రేచల్ల రుద్రుడు నిర్మించిన రామప్ప దేవాలయం 800 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రామప్ప శిథిలమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు అవగాహన కల్పించేందుకు పాదయాత్ర చేపట్టినట్లు స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. వారు ఎన్నికల ప్రణాళికలో మునిగి తేలుతున్నారు తప్ప దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైన దేశ సరిహద్దులు దాటుకొని శత్రు సైన్యం ఆక్రమించుకున్న నరేంద్ర మోడీ గారు ఆ అంశాల మీద ఏమాత్రం కూడా స్పందించడం లేదు. ఆ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి వారొక స్ఫూర్తినిచ్చి మమ్మల్ని అందరినీ గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు విశ్వాసాన్ని కల్పించమని, అదేవిధంగా 60 సంవత్సరాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తే ప్రజల ఆకాంక్షలను కాలరాసి ప్రజల యొక్క ఆలోచనలను విస్మరించి తన ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడం జరిగింది. ఈరోజు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇవ్వడం అంటే కొత్తగా వచ్చిన రాష్ట్రానికి కోతుల గుంపుకు అప్పచెప్పినట్టుగా మారింది. అందుకే ఈ రాష్ట్రంలో సమూలమైన మార్పు రావాలంటే, ఒక చేంజ్ జరగాలి అనంటే చంద్రశేఖరరావు గారిని చేంజ్ చేయాలన్న ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని కలిసి వాళ్ళ ఆలోచనలను తెలుసుకొని ప్రధానమంత్రిని నియంత్రించలేకపోయింది.